బాబాయ్ గారు, ఏదైతే నారా లోకేష్ యువనాయకుడిగా ఎదుగుతున్న తరుణం, ఈరోజు ఆయన జన్మదినం ఈరోజు. సో ఆయన మీద ఎన్నో విమర్శలు చేశారు. ఆయనేమో నాయకుడు, అతను అసలు రాజకీయ నాయకుడే కాదు, మాట్లాడడం రాదన్నారు, గొప్ప అన్నారు, ఎన్నో విమర్శలు చేశారు. మరి ఈరోజు పాదయాత్ర చేసిన తర్వాత ఈరోజు ఆయన చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులందరికీ కూడా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. రెండోది, ఎవరైతే పనికిరాదని అనుకున్నారో ఇవాళ వాళ్ళే జేజేలు కొట్టుకుంటూ రోడ్ల మట్టి నారా లోకేష్ గారు వస్తున్నారంటే ఎక్కడ లేని జనం ఇలా వస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మాట్లాడతాం చేత కాదు, పప్పు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. ఇవాళ ఆయన చెప్పిన ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ఛాలెంజ్లకి ఎదురుబడి మాట్లాడే ధైర్యం లేక పక్కదారులు చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మన కళ్ళారా చూస్తున్నాం. అలాగే నిన్న పొద్దున కొంతమంది ఉద్యోగస్తులను తీసేయటం, వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ ఎస్మా ప్రయోగించేసి నానా బీభత్సం చేసింది చాలక మళ్ళీ ఈవేళ పొద్దున పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఆ చర్చలు సఫలం అయిపోయినాయి. నిన్న న్యూస్ ఏమో 20 మంది పర్సన్ జాయిన్ అయ్యారు, తప్ప వాళ్ళు కూడా వచ్చేస్తున్నారని అన్నారు. ఇవాళేమో మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ చూస్తేనేమో ఇంకేముంది, వాళ్ళందరికీ వాళ్ళే విత్డ్రా అయిపోయి మా చర్చలకి అంగీకరించారు. ఈ జీతాలు కూడా పెంచడం అనేది జూలై నెలలోనో, అప్పుడు ఈయన ప్రభుత్వం ఉండదో వీళ్ళైనా అంగన్వాడీ వాళ్ళు కూడా తెలుసు వాళ్ళకి ఇదంతా జరగని పని. అయితే ఈ తగిన విధంగా బుద్ధి చెబుదామని, ఎందుకంటే ఇప్పుడు గొడవలు చేసి అరెస్టులు చేసి నానా బిపించిన చచ్చిపోవటాలు, మన వల్ల తత్మ వాళ్ళు చచ్చిపోతున్నారని కూడా అంగన్వాడీలో కొంతమంది కూడా అదొక మానసిక బాధపడి ఈ చచ్చిపోయే వాళ్ళు 2-3 చనిపోయారు. అలా చనిపోవడం ఎందుకులే అని చెప్పిన వాళ్ళు కొంత సమాలోచన చేసుకుని ఇది బెదిరింపులకు భయపడిపోయి చేయటం అనేది జరగలేని పని. కేవలం ఏంటంటే మానవతా దృక్పథంతో వాళ్ళు చనిపోతున్నారు, మన వల్ల చనిపోవడం అనవసరం. ఎందుకంటే జూలై నెలలో ఇటు ఉండడో తెలియదు అందరికీ తెలుసు. కాబట్టి ఇదంతా కూడా బోగస్ స్టేట్మెంట్లు ఇచ్చేసి రకరకాల స్టేట్మెంట్ ఇవాళ మాట్లాడుతున్నారు. అనిల్ గారు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు, ఈయన మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా కూడా మళ్ళీ ఏదో వీళ్ళకి పదవులు ఇస్తే మళ్ళీ ఏదో ఎలక్షన్లో వీళ్ళని నిలబడతారనే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారు తప్ప కానీ వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా వాళ్ళు చేసే విమర్శలు మాత్రం కాదు. ఇది ప్రభుత్వ చర్యలు పక్కన పెడితే అసలు తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ పార్టీ లేదు అనే విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా లోకేష్ రూపంలో ఏమన్నా సమాధానం దొరికినట్టే అనుకోవచ్చు అంటారు. లోకేష్కి 100% సమాధానం దొరికింది కాబట్టి ఇవాళ విపరీతమైన జనం వస్తున్నారు. ఎందుకంటే పాదయాత్ర చూసాం మనం. అలాగే చంద్రబాబు గారు మీటింగులు చూస్తున్నాం. ఇవాళ పవన్ మీటింగ్ అనేది అందరికీ వస్తున్నారు. అందరూ జనాలను కొంతమంది తీసుకొని కొన్ని సభల్లో చూస్తున్నాం, వచ్చిన వాళ్ళు గోడ దూకి పారిపోతున్నారు. అలా కాకుండా స్వచ్ఛందంగా ఎవరు జేబులో డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని యుగోళ పాత్రకి నడుస్తూ ఉంటే వేల కొద్దీ నడుస్తున్నారు. ఎందుకు నడుస్తున్నారు? దానిలో నాయకత్వ లక్షణం కనపడింది కాబట్టి, ప్రజల్లో ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు అవుతాడనే లోకేష్కి నీరాజనాలు పడుతున్నారు. అది తెలుసుకుని మాట్లాడితే బాగుంది వాళ్ళ జనంలో. అంతే తప్ప కానీ పప్పు శుద్ధన్నారు, ఆ శుద్ధన్నారు, ఇది ఏదైనా ఆయన చేసిన ఛాలెంజ్ ఒక్క ఛాలెంజ్ కానీ ఎదురుపడి సమాధానం చెప్పగలిగిన దమ్మున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే వచ్చారా? నిన్న చూస్తే అక్కడ ఏదో గొప్పలో ఉన్న పెద్దిరెడ్డి గారికి ఎదురుపడి మాట్లాడితే ఆయన దొడిదారిని ఉంటే వెళ్ళిపోయాడు. ఇలా ప్రతి చోట జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళల్లో కూడా ఒక భయం అనేది ఏర్పడేది. ఇవాళ పార్టీలో జంప్ అయిపోయి వచ్చేస్తున్నారు. దేనికి వచ్చేస్తున్నారు? నీ మీద నమ్మకం లేక, నీ పార్టీ మీద నమ్మకం లేకే పక్క చూపులు చూడటానికి కారణమైంది. నువ్వు ఇన్ఛార్జీలు మార్చడం కాదు, ముందు జనంలోకి రావడానికి నువ్వు జనాలు మారిస్తే బాగుండదు తప్ప కానీ ఇన్ఛార్జీలు మార్చిన అక్కడ పనికిరాని కాబట్టి ఇక్కడ పనికి వస్తాడని ఎలా అనుకుంటారు? కాబట్టి అక్కడే న్యాయం చేయాలంటే, స్థానికంగా ఉన్నాడు న్యాయం చేయాలనే చోట వేరే చోటకు వచ్చి న్యాయం చేస్తాడని ఎవరిని నమ్ముతారా? నమ్మరు కదా. కాబట్టి ప్రజలకు బాగా డిసైడ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఏ మాత్రం ఆ సంచలనం లేదు. రేపు 100% కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాయకత్వం పవన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మేము మనసారా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్తే ఈరోజు షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ అది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో ఏ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీని ప్రశ్నించినా, వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా అది చంద్రబాబే వెనకొండి చేయిస్తున్నాడు అని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి మరీ మాట్లాడుతూ ఉంటారు. దీని ఎట్లా? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే మాటలు అసలు ఏవీ పట్టించుకోకూడదండి. ఎందుకంటే సజ్జల రామకృష్ణ గారు మాట్లాడింది ఏది నిజమని ప్రజలకు తెలుసు. కాబట్టి దాని గురించి పట్టించుకోవడం అనవసరం. ఇవాళ ఏంటంటే పార్టీలో తెలుగుదేశం పార్టీ అనేది తప్ప వేరే పార్టీ న్యాయం చేయదని అందరికీ అర్థమైపోయింది. ఏంటంటే ఎవరు వచ్చినా వాళ్ళ మీదకి వచ్చిన పక్కన వాళ్ళ మీద నెపం చూపించేసి తప్పించుకోవడం కోసం చూస్తున్నారు తప్ప కానీ ఇదంతా బోగస్
వస్తారు. రేపు 100% కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కృషి చేస్తున్నారు. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఈ మార్పు 100% సత్యం అవుతుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాం.